తిరుపతి మహానగరంలో అంబులెన్సులకు సుస్థి చేసింది. చిన్న చిన్న రిపేర్లు రావడంతో అవి మూలకు పడ్డాయి. వాటిని పట్టించుకునే నాదుడే లేకపోవడంతో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అంబులెన్స్ల టైర్లు, ఇంజన్ పార్ట్లను ఎత్తుకెళ్తున్నారు. అలా తిరుపతి మహానగరంలోనే 6 అంబులెన్సులు వృధాగా పడి ఉన్నాయి. మరికొన్ని రోజులు ఇలానే ఉంటే స్క్రాప్కి మినహా దేనికి పనికి రావని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త అంబులెన్సులు రావడంతో పాత వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అంబులెన్స్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి జేజీ రామ్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్, చెప్పండి, అక్కడ ప్రజెంట్ అంబులెన్స్లు ఎన్ని అక్కడ సిలవాసుకు చేరుకున్నాయి, దాన్ని పట్టించుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు? థ్యాంక్ యూ భారతి. తిరుపతి మహానగరంలో చూసుకున్నట్టయితే దాదాపు 6 108 అంబులెన్సులు నిరుపయోగంగా ఉన్నాయి. అంటే ఇవి స్టేట్ బైఫర్కేషన్ కాకముందు రాయలసీమకే తలమానికమైనటువంటి తిరుపతి రుయా ఆసుపత్రికి అత్యవసర సమయాల్లో ఎంతో మంది వైద్య పరీక్షలకు కూడా ఈ యొక్క పేషెంట్స్ ని తీసుకొచ్చినటువంటి అంబులెన్సులు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా ఒక రోడ్డు తిరుపతి నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ పక్కన ఉన్నటువంటి ఒక వీధిలో, మధురా నగర్ అనేటువంటి వీధిలో కూడా వీటిని పార్క్ చేసి ఉంచేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కావచ్చు, కొద్దిగా చీకటి పడిన వెంటనే ఈ వ్యాన్లకు ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, ఇంజన్లు కావచ్చు, అదే విధంగా స్పేర్ పార్ట్స్, వీల్స్, వాటన్నిటి కూడా పూర్తిగా కూడా తీసుకెళ్లి అమ్ముకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దీని మీద ఎటువంటి, అంటే ఈ యొక్క అంబులెన్సులు పూర్తిగా నిరుపయోగంగా ఉన్నా కూడా ఇవి పూర్తిగా కూడా స్క్రాప్ అయినప్పటికీ వీటిని పూర్తిగా విక్రయించి తద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక దానికి ఖర్చు పెట్టేటువంటి అవకాశం ప్రభుత్వానికి లేకపోలేదు. అయితే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు, ఈ యొక్క మధురా నగర్ ఏదైతే ఉందో వార్డు సచివాలయం వార్డు నెంబర్ 43, అదే విధంగా డివిజన్ 1 మరియు 2 ఈ యొక్క మధురా నగర్ తిరుపతి మున్సిపల్ పార్క్ అతి సమీపంలో కాంపౌండ్ వాళ్ళకు ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఒక 108 కి సంబంధించినటువంటి ఆ సర్వీసులకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ యొక్క 108 అంబులెన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క దీని నంబర్ కూడా మనం చూసుకున్నట్టయితే AP39TL 8685 అనేటువంటి అంబులెన్స్. ఇలా చూస్తే దాదాపు దీంతో పాటు కలిపి 6 అంబులెన్సులు ఉంటాయి. మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఈ యొక్క అంబులెన్స్ కు బ్యాక్ ఉన్నటువంటి వీల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా తొలగించబడింది. రాళ్ల మీద కూడా దాన్ని నిలబెట్టడం జరిగింది. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఇదే అంబులెన్స్ కు ముందర వైపు పూర్తి స్థాయిలో ఇంజన్ ఏమీ లేకుండా ఈ యొక్క మొత్తం కూడా బోడిగా కనిపించేటువంటి పరిస్థితి. అంటే మనం చూస్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉన్నాయో వీటిని పూర్తిగా కూడా ఈ యొక్క రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే దురదృష్టవశాత్తు పెను ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి పేషెంట్స్ ని అతి త్వరగా కూడా తిరుపతి రుయా ఆసుపత్రి కావచ్చు, అంతేకాకుండా తిరుపతిలో ఉన్నటువంటి వివిధ ప్రైవేటు ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ ఆసుపత్రులకు అన్నింటినీ కూడా వీటిని పంపించేటువంటి ఈ యొక్క వెహికల్స్ లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం చూడవచ్చు, ఈ అంబులెన్స్ పక్కన ఉన్నటువంటి వీధిలోనే మందు బాబులు వీరంగం చేసేటువంటి పరిస్థితి. ఇక్కడే పూర్తి స్థాయిలో మందు బాటలు ఉన్నాయి, బీరు బాటలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కనిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దుర్గంధం వెల్లదల్లేటువంటి ఈ యొక్క ప్రాంతంలో, అంటే నిత్యం లక్షలాది మంది, వేలాది మంది తిరిగేటువంటి నగర ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క దారిలో కూడా ఈ యొక్క వెహికల్స్ ని పూర్తిగా కూడా నిలిపేశారు. ఈ వెహికల్స్ ని ఇక్కడ నిలబెట్టడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈవినింగ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు ఎవరైతే ఉంటారో పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా వినియోగించి వీటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్లి ఎంతో కొంతకి అమ్ముకొని వారి యొక్క కాలం పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి నిత్యం కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ యొక్క 108 కి సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఈ యొక్క వార్డు నెంబర్ 43 డివిజన్ 1 మరియు 3 రెండుకి సంబంధించిన మధురా నగర్ లో కూడా ఉంది. అంటే నగరపాలక సంస్థ తిరుపతి మధురా నగర్ నందు 108 వాహన భవనము ప్రారంభోత్సవం కూడా మనం చూసుకున్నట్టు అప్పటి IAS ఆఫీసర్ శేషాద్రి గారు కూడా ఈ యొక్క భవనాన్ని
నిర్మించి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. డాక్టర్ చింతామోహన్ అప్పట్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, కొనిదెల చిరంజీవి గారు శాసనసభ సభ్యులు తిరుపతి, అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అంటే 2010లో ఈ యొక్క భవనాన్ని పూర్తి స్థాయిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ యొక్క భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి 108 కి సంబంధించిన సర్వీసులు అంటే వెహికల్స్ కి సంబంధించినటువంటి ఫ్యూయల్ కావచ్చు, వాటిల్లో పనిచేసేటువంటి డ్రైవర్లు కావచ్చు, మిగిలిన సపర్యలు చేసేటువంటి వారందరూ కూడా ఈ యొక్క వెహికల్ కి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడ నిత్యం వాళ్ళ నిత్య కృత్యాలు అంటే ఆఫీస్ కు రావటం పోవటం లాంటి కార్యకలాపాలు జరిగేటువంటి పరిస్థితి. అంటే తిరుపతి పూర్తిగా కూడా అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కావచ్చు, అదే విధంగా డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కావచ్చు, దాదాపు 41 అంబులెన్సులు తమ యొక్క పూర్తి సేవలను కూడా తిరుపతి ప్రజలకు అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి కూడా ఈ గతంలో ఉన్నటువంటి 108 అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే న్యూ వెహికల్స్ అంటే 108 అంబులెన్స్ నెంబర్ తో కలిపినటువంటి న్యూ వెహికల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ వెహికల్ మనం చూస్తే AP 39 UP 7651 అంటే ఇలాంటి వాహనాలు పూర్తిగా కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు అందుబాటులో ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతూ ఉంది. అంటే ఈ యొక్క అంబులెన్సులు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా కూడా ఈ యొక్క పాత అంబులెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంబులెన్స్ అన్ని కూడా వాటి యొక్క నిరుపయోగంగా ఉండేటువంటి పరిస్థితి. అంటే వీటిని పూర్తి స్థాయిలో ఇవి స్క్రాప్ కింద అంటే ఎందుకు పనికిరాని వాటి కింద లెక్క వేసినప్పటికీ కూడా వీటిని పూర్తిగా 6 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 6 వెహికల్స్ ని పూర్తిగా కూడా అమ్మి వేస్తే స్క్రాప్ కి అమ్మి వేసినా కూడా ఎంతో కొంత మొత్తం పూర్తి స్థాయిలో గవర్నమెంట్ కి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరికైతే ఈ యొక్క అంబులెన్స్ వాళ్ళకి సరిగినటువంటి జీతాలు ఇవ్వలేనటువంటి పక్షంలో ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక రకంగా కూడా జీతాలు ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఇక మధురా నగర్ కు ఆనుకునే సప్తగిరి నగర్ ఉంటుంది. ఇక్కడ సప్తగిరి గంగమ్మ ఆలయం కూడా ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ గంగమ్మ ఆలయం అదే విధంగా మున్సిపల్ పార్క్ అంటే దాదాపు పెద్ద ఎత్తున నగరంలోనే చాలా పెద్ద మున్సిపల్ పార్క్ ఇది కార్పొరేషన్ కి సంబంధించింది. పెద్ద ఎత్తున ఇక్కడికి ఈవినింగ్ అయితే చాలు, మార్నింగ్ అయితే చాలు తిరుపతి నగరానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అంటే నిత్యం వాకింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనపడుతుంది. ప్రత్యేకంగా కూడా ఈ యొక్క మున్సిపల్ పార్క్ ఏదైతే ఉందో ఇక్కడ వాకింగ్ ట్రాక్ ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వెహికల్స్ ను పూర్తి స్థాయిలో ఇలా నిలిపివేయడం మనం చూస్తే కూడా మనకందరికీ కూడా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి. అసలు వాహనాల్లో ఏమాత్రం ఈ యొక్క వాటికి విడిభాగాలకు సంబంధించినటువంటి వస్తువులు ఏ ఒక్కటి కానరాకపోవడం కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఎంతో మంది ప్రాణాలను వ్యయ ప్రయాసలకు కూడి ఈ యొక్క అంబులెన్సులు తీసుకువచ్చి ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి కరోనా ఏదైతే ఉందో ఆ యొక్క కరోనాకు సంబంధించినటువంటి సమయంలో ఈ యొక్క వెహికల్స్ వాటిని పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి పేషెంట్ అన్నింటినీ కూడా ప్రాణాలను నిలబెట్టడానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వెహికల్స్ అన్ని కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి వెహికల్స్ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఎటువంటి ఉపయోగం లేకుండా కూడా పూర్తిగా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా కూడా కళ్ళు తెరిచి లేదా తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి 108 అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నా ఇప్పటికైనా ఈ యొక్క వెహికల్స్ ను పూర్తి స్థాయిలో డెమాలిష్ చేసి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ తో కూడా కొత్త వెహికల్స్ ని తీయటము ఏదో ఒకటి చేసేటువంటి పరిస్థితి అయితే నెలకొంటూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదే విధంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, మిగిలినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క అంబులెన్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి దీనికి ఒక కొసం మెరుపును ఏదో ఒక వీటి వల్ల ఏదో ఒక వినియోగాన్ని చేకూర్చాలనేటువంటిది కూడా నగర ప్రజలు కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి 108 అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా దాదాపు 6 వెహికల్స్ నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటి యొక్క వీల్స్ అయితే ఏమీ లేవు. అంతేకాకుండా ఇంజన్ విడిభాగాలు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా కనిపించకుండా 6 వెహికల్స్ కూడా పూర్తిగా తొలగించినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎవరికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఆ యొక్క వెహికల్స్ లో ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా తీసుకెళ్లి ఎంతో కొంత మొత్తానికి అమ్ముకుని దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఎంజాయ్ చేసేట్టు కూడా మనకు తెలుస్తుంది. నిత్యం వేలాది మంది లక్షలాది మంది తిరిగేటువంటి యొక్క మున్సిపల్ పార్క్ పక్కనే కాంపౌండ్ వాళ్ళకు పక్కనే ఉన్నటువంటి అంబులెన్స్ దుస్థితి చూస్తూ ఉంటే కూడా కన్నీటి పర్వంతం అనేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంతో మంది ఈ యొక్క పేషెంట్స్ ప్రాణాలను కాపాడినటువంటి ఈ అంబులెన్స్ ఇప్పుడు పూర్తిగా కూడా నిరుపయోగంగా ఎటువంటి పరిస్థితి లేకుండా ఇక్కడ నిలబడేటువంటి ఆ సిచ్యువేషన్ కనపడుతుంటే ఎవరికైనా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది భారతి.
రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామ్.